జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెదపూడి తహసీల్దార్ కార్యాలయంలో మండల పరిషత్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన తహసీల్దార్ సీతాపతి, ఎంపీపీ కేతా తులసి, జెడ్పీటీసీ సభ్యురాలు పేపకాయల వెంకటలక్ష్మి. ఈ సందర్భంగా తహసీల్దార్ సీతాపతి, ఎంపీపీ కేతా తులసి మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహనీయుల త్యాగాల పునాదులపై నిర్మితమైన స్వాతంత్ర ప్రజాస్వామ్య సౌధం మన దేశం. మువ్వనుల జెండా సగర్వంగా రెపరెపలాడుతుంది అంటే ఆ త్యాగదనుల ఆత్మార్పణ ఫలితమే అని అన్నారు. దేశ ఐక్యత, శాంతి, సౌభాగ్యాల సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వామ్యులం కావాలన్నారు. నుదుటి సింధూరం చూసి కాల్చి చంపేసే ఉగ్రమూకలను తుదముట్టించి వారిని పెంచి పోషిస్తున్న ముష్కర్లను అన్ని విధాలుగా కట్టడి చేసే శక్తి సామర్థ్యాలు మనకే ఉన్నాయని అన్నారు. భంగం కలగకుండా ఒకే తాటిపై ఉండడం మన బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, మండల వీఆర్ఓలు, మండల సెక్రటరీలు, ఇతర రెవెన్యూ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఈరోజు పెదపూడి మండలం కేంద్రమైన పెదపూడి మండలంలో స్వతంత్ర వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నామండి. మరి ఈరోజు మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా మనం స్వతంత్రాన్ని ఆస్వాదిస్తున్నాము అంటే ఎంతో మంది మహనీయులు దేశభక్తికి త్యాగంగా మనకు స్వతంత్రాన్ని అందించారు. మరి వారందరికీ కూడా ఆ మహనీయులందరికీ కూడా ఘననవాళ్ళు అర్పిస్తున్నామండి. ఈ సందర్భంగానే మరి మన భారతదేశంలో పహల్గాంలో టెర్రరిస్టులు దాడి చేసినప్పుడు మరి మన భారతదేశం దానికి ధీటుగా సింధూర్ అనే ఆపరేషన్ని తెచ్చి విజయవంతం చేసి మన భారతదేశాన్ని అందరూ తలెత్తికి చూసేలాగా చేసిందండి. మరి మన భారతదేశం కీర్తిని మనం ఎప్పుడు చాటి చెప్పాలి. ఇలాగే ఎన్ని టెర్రరిస్టులు ఎవరు ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి ధీటుగా మనం ఆపరేషన్లు చేసి వాళ్ళని మట్టి కరిపించే విధంగా మన భారతదేశాన్ని గౌరవించేదగ్గగా ముందుకు అందరం కులమతాలకు అతీతంగా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.